ఆనంద భైరవి అనన్య వాళ్ళని చితగ్గొట్టి స్పృహ కోల్పోయి పడిపోతుంది. ఇంకా అప్పుడే నర్సు వచ్చి ఏంటి ఇలా జరిగింది, అంత చిందరవందరగా ఉన్నాయేంటి అని ఆనందని సరిగ్గా పడుకోబెట్టి ఆక్సిజన్ పెట్టి డాక్టర్ డాక్టర్ అని పిలుస్తుంది. ఇంకా డాక్టర్ వచ్చి చెక్ చేస్తూ ఉంటే ఆనందకి స్పృహ వస్తూ ఉంటుంది. చేతులు కదిలిస్తూ కళ్ళు తెరుస్తూ ఉంటుంది. మేడం ఆనంద భైరవి గారికి స్పృహ వచ్చినట్లుంది అని చెప్పడంతో ఇంకా డాక్టర్ వెళ్ళి అందరినీ పిలుస్తుంది. ఇంకా అందరూ లోపలికి వచ్చి ఆనంద భైరవిని చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా ప్రీతి ఏమో అత్తయ్య గారు ఇప్పటి వరకు కూడా మీరు బ్రతకరనే చెప్పారు, కానీ మన శరణ్య చేసిన పూజ వల్లే అత్తయ్య గారు మీరు ఇలా బ్రతికారు అని శరణ్య దర్శన్ ఇద్దరు పూజ చేయడానికి వెళ్ళారు అత్తయ్య గారు, వస్తున్నారు అని చెప్పడంతో త్వరగా రమ్మనమ్మా అని ఆనందభైరవి చెప్తుంది. ఇంకా అలా దర్శన్ శరణ్య రాగానే అమ్మ శరణ్య అని ఆనందభైరవి ఆ శరణ్య చేతులు పట్టుకొని చాలా థ్యాంక్స్ అమ్మ అని చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటుంది. అత్తయ్య గారు మీరు బాగుండాలి అత్తయ్య గారు అని, నా కోసం మీరు ఎందుకు అత్తయ్య గారు ఇలాంటి పని చేశారు అని చాలా బాధపడుతూ ఉంటుంది. నువ్వు మా ఇంటి దీపానివమ్మ, నువ్వు మా ఇంటి కోడలిగా రావడం మా అదృష్టం అమ్మ అని చెప్తూ ఉంటుంది ఆనందభైరవి. ఇంకా అలా శరణ్య పూజ చేసిన విభూతిని తీసుకొచ్చి ఆనందభైరవికి పెడుతుంది. ఇప్పుడు మా ఆనందకి ఎలా ఉంది డాక్టర్ గారు అని మళ్ళీ డాక్టర్ని అడగడంతో ఆల్ సెట్, ఈవినింగ్ వరకు డిశ్చార్జ్ చేస్తాము, ఇంటికి తీసుకువెళ్ళండి అని డాక్టర్ చెప్తారు. ఇంకా అలా ఆ తర్వాత ఆనందభైరవిని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకురావడంతో శరణ్య హారతి ఇచ్చి లోపలికి తీసుకువెళ్తుంది. ఇంకా ఆనందభైరవిని అందరూ లోపలికి తీసుకుని వెళ్ళి బెడ్ పైన పడుకోబెట్టి నువ్వు రెస్ట్ తీసుకో అమ్మ, ఒక గంట తర్వాత నేను మళ్ళీ టాబ్లెట్స్ వేసుకోవాలి కదా, మళ్ళీ వస్తాను అని అందరూ ఇటు వాళ్ళు బయటికి వచ్చేస్తారు ఆనందభైరవి రూమ్లో నుండి. ఇంకా ఆ తర్వాత దర్శన్ అమ్మకి స్ట్రెస్ కలిగించే విషయాలు ఏవి చెప్పకూడదని డాక్టర్ గారు చెప్పారు, కొన్ని రోజులు జాగ్రత్తగా ఉండమన్నారు అని చెప్తారు. అనన్య కాంచనతో చెప్తూ ఉంటుంది, స్ట్రెస్ మీరు ఇవ్వద్దు అనుకుంటే సరిపోతుందా, నేనున్నాను కదా, ఆవిడకి స్ట్రెస్ రప్పించి ఆవిడని లేకుండా చేయడానికి నేనున్నాను కదా, నేను అనుకున్నదే సాధిస్తాను, నన్ను ఎవరు ఆపలేరు అని అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఆ తర్వాత రోహిత్ రూమ్లో రెడీ అవుతూ ఉంటాడు. మరోవైపు ఆనందభైరవికి శరణ్య జ్యూస్ తీసుకొని వచ్చి అత్తయ్య గారు లేవండి ట్యాబ్లెట్ వేసుకోండి అని చెప్పి ట్యాబ్లెట్ వేసి జ్యూస్ తాగిచ్చి, అత్తయ్య గారు ఎందుకండి నా ప్రాణాల కోసం మీ ప్రాణాలు అడ్డు పెట్టారు, మీకేమైనా జరిగితే ఎలా అత్తయ్య గారు అని ఏడుస్తూ ఉంటుంది. అది కాదమ్మ శరణ్య, నాదేముంది అయిపోయింది, ఇప్పుడు నా తర్వాత నువ్వే ఇంటిని చూసుకోవాల్సిందానివి, నిన్ను కాపాడుకుంటానని మీ అమ్మ నాన్నకి నేను ఆ రోజు ప్రామిస్ చేశానమ్మా, నా ప్రాణం ఉన్నంత వరకు నేను కాపాడుకుంటూనే ఉంటానమ్మా, నీకేమీ జరగనివ్వను, ఎలాంటి ఆపద రానివ్వను అని ఆనందభైరవి చెప్తుంది. అయినా ఇది మొండిదమ్మా, ప్రాణం అంత తొందరగా గుండె కొట్టుకోవడం ఏం ఆగిపోదు, నాకేం కాదు, నువ్వేం టెన్షన్ పడకు అని మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా ఆ తర్వాత సరే అత్తయ్య గారు మీరు రెస్ట్ తీసుకోండి అని శరణ్య కూడా వెళ్ళిపోతుంది. మరోవైపు రోహిత్ రూమ్లో స్నానం చేసి బయటికి రాగానే అనన్య రోహిత్ని చూసి వెనుక నుండి వెళ్ళి హక్ చేసుకుంటుంది. ఇంకా రోహిత్ ప్రీతి అనుకుని వదులు ప్రీతి ఏంటిది వదులు వదులు అని ఎంత అంటున్నా కూడా అనన్య రోహిత్కి కనిపించకుండా అలానే హక్ చేసుకొని తిరుగుతూ ఉంటుంది. ఇంకా రోహిత్ ఏమో ప్రీతి అనుకొని వదులు ప్రీతి ఏంటిది వదులు వదులు అని చాలాసేపు వదిలించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అదే టైంకి ప్రీతి అక్కడికి వచ్చి అదంతా చూసి చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇంకా రోహిత్ ఒక్కసారిగా అనన్య చేతుల్ని వదిలించి ఏంటి ప్రీతి ఇది అని తిరిగి చూసేసరికి అక్కడ అనన్య ఉంటుంది. ఏ ఇచ్చి నువ్వా అని అనన్య చేతులు వదిలేసి బుద్ధుందా నీకు, ఏం చేస్తున్నావు నువ్వు అని అరుస్తూ ఉంటాడు. ఇంకా ఏంటి మొగుడా, హక్ చేసుకో మొగుడా, కొడతావా, కోపం వస్తుందా మొగుడా, కొట్టు, నువ్వు నన్ను కొట్టడానికి నీకు అన్ని రైట్స్ ఉన్నాయి, ఈ తాళి ఉంది కదా నా మెడలో, నువ్వు కట్టిన తాళి అని అనన్య రెచ్చిపోతూ మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా ప్రీతికి చాలా కోపం వచ్చి ఏ అనన్య అని చెంప మీద లాగిపెట్టి కొడుతుంది. ప్రీతి అది కాదు ప్రీతి అని రోహిత్ చెప్తూ ఉంటే నాకు తెలుసండి మీ తప్పేం లేదని నాకు తెలుసు, మీరు ఆగండి అని అనన్య జుట్టు పట్టుకొని బయటికి తీసుకొస్తూ ఉంటుంది. మెట్ల మీద నుండి కిందికి తీసుకొచ్చి బయటికి వెళ్ళిపో నువ్వు అని మెడలు పట్టి నెట్టేస్తూ ఉంటుంది. అప్పుడే కాంచన లీలావతి అందరూ అక్కడికి వస్తారు. ఏందమ్మి ఎందుకు మా అమ్మని ఎలా నెట్టేస్తున్నావు అని అడుగుతూ ఉంటే ఏం చేసిందో తెలుసా నీ కూతురు, బుద్ధుందా దీనికి అని ప్రీతి తిడుతూ ఉంటుంది. ఏం జరిగిందమ్మా అని లీలావతి అడుగుతూ ఉంటుంది. అత్తయ్య గారు ఇది మా ఆయన్ని హక్ చేసుకుంది, వెనుక నుండి హక్ చేసుకొని ఆయనని రెచ్చగొట్టడానికి ట్రై చేస్తుంది, నాలాగా వెళ్ళి హక్ చేసుకుంది అని ప్రీతి చెప్తూ ఉంటుంది. ఏంటమ్మా అనన్య ఏం చేస్తున్నావు అని అంటూ లీలావతి కోప్పడుతూ ఉంటుంది. ఏంట్రా రోహిత్ ఇదంతా నిజమా, నిజం కాదని చెప్పరా, అనన్య లాంటి అమ్మాయి కాదని చెప్పరా అని అంటూ ఉంటే ఇంకా అప్పుడు అనన్య కావాలని ఆనందభైరవిని ఇబ్బంది పెట్టాలని ఆనందభైరవి ఎలాగోనే వచ్చి మాట్లాడుతుందని నేనే హక్ చేసుకున్నాను, ఇక్కడ నుండి హక్ చేసుకుంటూనే ఉంటాను, ఇంకా గట్టిగా హక్ చేసుకుంటాను, ఎవరేం చేస్తారో నేను చూసుకుంటాను అని అరుస్తూ ఉంటుంది. ఏంటమ్మా ఇలా మాట్లాడుతున్నావు అని లీలావతి అంటూ ఉంటే ఇంకా రోహిత్ ప్రీతి మాత్రం చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. అనన్య పిచ్చిగా వాగకు, పిచ్చి మాటలు మాట్లాడామంటే చంపేస్తాను అని రోహిత్ అంటూ ఉంటాడు. ఏంటి
ఇది నాకు నేను హక్ చేసుకునే రైట్ ఉంది అని తాళిని చేత్తో పట్టుకొని చూపిస్తూ మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఆనందభైరవి ఏం మాట్లాడుతున్నావే, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు అని ఇబ్బంది పడుతూ మాట్లాడలేక మాట్లాడుతూ ఉంటుంది. అలా గట్టిగా మాట్లాడేసరికి ఆనందభైరవికి కళ్ళు తిరుగుతూ ఉంటాయి. ఇది కదా నాకు కావాల్సింది అని అనన్య ఇంకా రెచ్చిపోతూ, ఏంటి ఈ తాళి మీ కొడుకు కట్టింది కాదా అత్తయ్య గారు, నాకు ఇంట్లో ఎలాంటి హక్కులు లేవా, ఈ ప్రీతికి ఎంతవరకైతే హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది అత్తయ్య గారు అని అనన్య అంటూ ఉంటుంది. ఇంకా ఆనందభైరవికి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఏ పిచ్చిదా, నా పిచ్చి పిచ్చిగా ఏం మాట్లాడుతున్నావే, నీకేమైనా బుద్ధి ఉందా, అసలు పిచ్చి పట్టిందా ఏమైనా అని గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా ప్రీతి ఏమో, అయ్యో అత్తయ్య గారిని ఇబ్బంది పెట్టాలనే, ఇది కావాలనే ఇలా చేస్తుంది, నాకు ఈ నిజం తెలియదు అనుకునే కదా వీళ్ళు ఇంత ఇబ్బంది పడుతున్నారు, ఈ సమస్యని ఎలాగైనా నేనే సాల్వ్ చేయాలి, నాకు ఈ విషయం తెలుసని తెలిస్తే వీళ్ళు కూడా కొంచెం ఊపిరి పీల్చుకుంటారు అని అనుకుంటూ ఉంటుంది. ఇంకా అలా అత్తయ్య గారు మీరు స్ట్రెస్ తీసుకోకండి అత్తయ్య గారు, నాకు తెలుసు అత్తయ్య గారు, మీరు ఏం టెన్షన్ పడకండి, అనన్య మెడలో తాళి కట్టింది రోహిత్ అని నాకు తెలుసు అత్తయ్య గారు, మీరు బాధపడకండి, నాకు ఈ విషయం మొన్నే తెలిసింది అని చెప్పడంతో ఇంకా అనన్య చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇంకా అందరూ సైలెంట్ అయిపోతారు. అమ్మ ప్రీతి అని ఆనందభైరవి హక్ చేసుకుంటుంది. అత్తయ్య గారు మీరేం బాధపడకండి అత్తయ్య గారు, నాకు అంతా తెలుసు అత్తయ్య గారు, నా కోసం మీరు ఇంత ఇబ్బంది పడుతున్నారో, ఎంతవరకైతే మీరు చెప్పకుండా ఉంటారో చూద్దామని నేను ఊరుకున్నాను అత్తయ్య గారు అని ప్రీతి చెప్తుంది. ఇంకా అలా ఆ తర్వాత ఆనందభైరవిని రూమ్లోకి తీసుకొని వెళ్తారు. ప్రీతి శరణ్య ఇద్దరు అక్కడ ఉండి ఆనందభైరవితో మాట్లాడుతూ ఉంటారు. లీలావతి వాళ్ళు కూడా ఉంటారు. ఈ దేవాలయంలో ఉండడానికి నాకు ఇంత స్థానం ఇచ్చారు అత్తయ్య గారు, అదే నాకు చాలు అని ప్రీతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది.